అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సాగరకన్య. సముద్ర తీరంలో జాలరిపేట అనే ఒక గ్రామం ఉంటుంది. అందులో జాలరి గంగయ్య తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉంటాడు. అందరి జాలర్లలాగానే గంగయ్య కూడా ఉదయం సముద్రంలోకి వెళ్ళటానికి తన పడవని సర్దుతూ ఉంటాడు. అతని తల్లి తండ్రి ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. గంగయ్య, సముద్రంలోకి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి నాయనా. నీకేదైనా అవసరమైతే త్వరగా ఇంటికి వచ్చేంత దూరం మాత్రమే వెళ్ళు. నాయనా, సముద్రం మనకి జీవనాధారం అయింది, కానీ దాని శక్తినెప్పుడూ తక్కువ అంచనా వేయకు. ప్రతి క్షణం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నాయనా, అమ్మా, మీ మాటలు గుర్తుంచుకుంటాను. ఈరోజు మంచి చేపలతో ఇంటికొస్తాను. పడవలోకి ఎక్కి సముద్రంలోకి బయలుదేరుతాడు. అలా సముద్రంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత వలవేసి చేపలు పట్టడం ప్రారంభిస్తాడు. మధ్యాహ్న భోజనం వేళ వరకు కొనసాగించి తనతో పాటు తెచ్చుకున్న ఆహార పదార్థాన్ని మూట విప్పి తింటూ ఉండగా అకస్మాత్తుగా తన పడవకి సమీపంలో నీళ్లలో ఒక అలజడి కనబడుతుంది. అరే, ఇదేంటి? ఎవరు ఆపదలో ఉన్నారు? చూస్తుంటే ఓ సాగర్ కన్యలా ఉంది. కథల్లో వెంటనే గాని సాగర్ కన్యని చూడడం ఇదే మొదటిసారి. ఏదో ఆపదలో ఉన్నట్టుంది. నిజమే, వెనకాల ఆమెను సొరచేపలు దొరుకుతున్నాయి. అప్పుడు గంగయ్య పడవను సొరచేపల దిశగా నడిపిస్తాడు. అతన్ని చూసి భయంతో సాగర కన్య అరుస్తుంది. రక్షించండి, నాకు సహాయం చేయండి. ఈ సొరచేపల బారి నుండి నన్ను రక్షించండి. భయపడకు, నేనిప్పుడే నిన్ను రక్షిస్తాను అంటూ తన చేతిలోని తెడ్డుకర్రతో సొరచాపల మీద తీవ్రంగా దాడి చేసి అక్కడ్నుంచి తరిమేస్తాడు. సాగరకన్యను నెమ్మదిగా తన పడవపైకి లాగుతాడు. అప్పటికే సాగరకన్య చేతి మీద చిన్నగా గాయం అవుతుంది. పడవలో చేరుకున్న తరువాత వారిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. ఓ మానవా, మీ ధైర్యం నా ప్రాణాలని కాపాడింది. ఈ సహాయం నాకు జీవితకాలం గుర్తుంటుంది. ఇది నా బాధ్యత. ఎవరైనా ఆపదలో ఉంటే నేను తప్పకుండా వాళ్ళని రక్షిస్తాను. నువ్వు నిజంగా చాలా గొప్ప మనిషివి. ఇవి సముద్రపు అరుదైన ఔషధ మొక్కలు. ఇవి చాలా విలువైనవి. వీటితో అనేక రోగాలు నయం చేయవచ్చు. నువ్వు వీటిని స్వీకరించుము. నన్ను రక్షించిన దానికి కృతజ్ఞతగా ఇవి నీకిస్తున్నాను. ఎంతో విలువైన ఔషధ మొక్కలు నాకివ్వటం మీ పెద్ద మనసుకి ధన్యవాదాలు అంటూ సాగరకన్య ఇక సెలవు, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామంటూ సముద్రంలోకి తన నివాసం వైపుకు ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. గంగయ్య తన పడవను తీరం వైపుకు నడిపిస్తాడు. మరునాడు ఉదయం జాలరిపేట రచ్చబండ దగ్గర ఒక చాటింపు వినిపిస్తుంది. ఇందు మూలంగా ప్రజానికానికి తెలియజేయింది ఏమనగా, మన రాజుగారి రాజకుమార్తె ఏదో అంతు తెలియని వ్యాధితో బాధపడుతున్నారు. ఏ వైద్యుడు ఆమెకు నయం చేయలేకపోతున్నారు. ఎవరైనా ఆమె వ్యాధిని గుర్తించి చికిత్స చేసి నయం చేసిన వారికి తగిన బహుమతి రాజుగారిస్తారహో. సాగరికన్య ఇచ్చిన ఔషధ మొక్కలు నా దగ్గరున్నాయి, కాబట్టి నేనెళ్ళి ఓ ప్రయత్నం చేస్తాను అని గంగయ్య తనలో తానే అనుకుంటూ రాజుగారి సభ వద్దకు వస్తాడు. రాజు అతన్ని చూసి ఇలా ప్రశ్నిస్తాడు. నీవేమైనా వైద్యుడివా? నువ్వు నా కుమార్తెను ఎలా రక్షించగలవు? ఓ మహారాజా, నా పేరు గంగయ్య. నేను ఓ జాలర్ని. నా దగ్గర సముద్రంలో దొరికే అరుదైన ఔషధ మొక్కలున్నాయి. వీటితో ఎట్టాంటి రోగమైనా తగ్గిపోద్ది. నాకు అవకాశం ఇవ్వండి, ఈ మొక్కలతో మందు తయారు చేస్తాను. సరే గంగయ్య, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఎంతోమంది వైద్యులు చేయలేనిది నీవు చేయగలవేమో, ప్రయత్నించు. అప్పుడు గంగయ్య మందు తయారు చేసి రాకుమార్తెకి ఇస్తాడు. కొద్ది రోజుల తర్వాత రాకుమారి పూర్తిగా కోలుకుంటుంది. గంగయ్య, మీ యొక్క వైద్యానికి నా కూతురు పూర్తి ఆరోగ్యవంతురాలుగా మారింది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. మా తరపున
ఈ బహుమతులు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. రాజు గంగయ్యకి బంగారు నాణేలతో కూడిన సంచినిచ్చి సత్కరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి సముద్రవేటకు వెళ్ళిన గంగయ్యకి ఆ సాగరకన్య మళ్ళీ కనబడుతుంది. అప్పుడు జరిగిన విషయం తెలుసుకుని సాగరకన్య ఇలా అంటుంది. నీ గొప్పతనం సముద్రములోనూ నేలపైన కూడా నిలిచింది. ఇది నీకు ఒక బహుమతి. ముత్యాలతో చేసిన ఈ అలంకారం నీ శ్రమకు గుర్తుగా ఉంటుంది. నువ్వు నా జీవితంలో ఒక మార్గదర్శివి. నీ బహుమతులు ఎప్పటికీ నా జీవితాన్ని వెలిగిస్తాయి. అలా చెబుతూ పడవను తీరం వైపుగా నడుపుతూ సాగరకన్యకు ధన్యవాదాలు తెలుపుతూ చేయి ఊపుతాడు. సాగరకన్య పడవ నుంచి క్రమంగా దూరమవుతుంది.